బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. నంద్యాల జిల్లా టీడీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరులో ఉద్రిక్తత పరిస్థితులు దారితీస్తున్నాయి. ఆత్మకూరులో ఎంపీ బైరెడ్డి శబరిని అడ్డుకున్నారు ఎమ్మెల్యే బుడ్డా వర్గీయులు. అయితే మాజీ మంత్రి ఎరాసు ప్రతాప్ రెడ్డి వెంట ఎంపీ శబరి పర్యటించడాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎమ్మెల్యే వర్గం. మాజీ మంత్రి ఎరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపైన దాడికి సైతం యత్నించారు. దాదాపుగా బైరెడ్డి శబరి పైన కూడా దాడి చేయబోరంటే అతిశయోక్తి కాదేమో. సో ప్రస్తుతానికి ఎమ్మెల్యేని కాదని మాజీ ఎమ్మెల్యేతో బైరెడ్డి శబరి అక్కడ పర్యటించడం పైన కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆత్మకూరు ఎంపీ బైరెడ్డి శబరిని అడ్డుకున్నారు ఎమ్మెల్యే బుడ్డా వర్గీయులు. మాజీ మంత్రి ఎరాసు ప్రతాప్ రెడ్డి వెంట బైరెడ్డి శబరి పర్యటిస్తూ ఉండగా తనని కాదని చెప్పి మాజీ మంత్రితో ఎలా వెళ్తారు అని చెప్పి కొంత ప్రస్తుతం ఎమ్మెల్యే వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తూ దాడులు చేశారు. ఏకంగా దాదాపుగా బైరెడ్డి శబరి పైన అక్కడి మాజీ మంత్రి ఎరాసు ప్రతాప్ రెడ్డి పైన దాడి చేయబోయారు ఎమ్మెల్యే వర్గీయులు. మాజీ మంత్రి ఎరాసు ప్రతాప్ రెడ్డి ఇంటి పైన కూడా దాడి చేశారు. రాళ్లతో ఇంటి అద్దాలని, కిటికీ అద్దాలని ధ్వంసం చేశారు. అక్కడికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. ఒక రకంగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ విజువల్స్ చూద్దాం. చూడండి, బండరాలతో ఇంటి కిటికీని ధ్వంసం చేశారు. బయట గో బ్యాక్ అని నినాదాలు చేస్తున్నారు. సో శబరి, బైరెడ్డి శబరి అక్కడ మాజీ మంత్రి ఎరాసు ప్రతాప్ రెడ్డి వెంట పర్యటించడం పైన ప్రస్తుతం ఎమ్మెల్యే వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తూ రాళ్లతో ప్రతాప్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు. పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి దాడి చేశారు. సో దాదాపుగా వారిద్దరికి కనబడితే కూడా వారిపైన దాడి చేసేంతలా ఆగ్రహాన్ని వెలగక్కారు. ఒకసారి ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ హుసేన్, ఏం జరిగింది అసలు? శబరి ఎరాసు ప్రతాప్ రెడ్డి వెంట తిరగడం ఎందుకు ఎమ్మెల్యే వర్గీయులు అంగీకరించడం లేదు? అంటే మాజీ ఎమ్మెల్యేతో తిరగడం ప్రోటోకాల్ పాటించడం పోగా ఉల్లంఘన కిందికే వస్తుందనుకోవాలా? అందుకే వారంతా ఆగ్రహానికి గురయ్యారా? ఉమ్మడి కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ప్రధానంగా ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే ఈ గొడవకి ప్రధానమైనటువంటి కారణం సుపరిపాలన తొలి అడుగు పేరుతో ప్రతి ఇంటింటికి తప్పనిసరిగా టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్లాలనేసి రాష్ట్ర పార్టీ డైరెక్షన్ చేసినటువంటి మేరకు ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలను ఈ ఏడాది కాలంలో ఏం చేశారనేటువంటి అంశం మీద ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళ సంక్షేమ పత్రాలు అందాయా లేదనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించు. ఈ నేపథ్యంలోనే గత 3 రోజుల నుంచి కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఇంటింటి బాట పట్టారు. ప్రజల వద్దకు పోయేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎంపీ బైరెడ్డి శబరి నంద్యాల ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో తన పర్యటన చేసేందుకు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో సుపరిపాలన తొలేడు కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. అయితే ఎంపీ బైరెడ్డి శబరి తొలేడు కార్యక్రమంలో పాల్గొనడాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదు. కానీ ప్రోటోకాల్ పాటించకుండా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేని కూడా కోఆర్డినేషన్ చేసుకోకుండా తన ప్రత్యర్థి వర్గం అంటే ఎప్పుడు టీడీపీలో ఎరాసు ప్రతాప్ రెడ్డి మాజీ మంత్రి, అదేవిధంగా బుడ్డా కుటుంబం కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా ఆగర్భ శత్రుత్వం రాజకీయంగా వీళ్ళకి మొదటి నుంచి కూడా ఎరాసు వర్సెస్ బుడ్డా వెంగళరెడ్డి వీళ్ళ ఫాదర్ కు మొదటి నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారం ఏదైతే రాజకీయంగా ఉన్నటువంటి ఆధిపత్య పోరు ఆత్మకూరు నియోజకవర్గంలో ఎప్పటి నుంచి కూడా ఉంటుంది. అయితే ఉమ్మడి జిల్లా ఈ రాజకీయ పరిణామాలు, రాజకీయ సమీకరణలు మారిన తర్వాత ఇద్దరు కూడా రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ టీడీపీ పార్టీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎన్నికల ముందు కూడా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు కోసం సర్వ ప్రయత్నాలు చేశారు ఎరాసు ప్రతాప్ రెడ్డి. అయితే ఇవాళ తన ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి రాజకీయంగా ప్రత్యర్థిగా ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే స్థానిక ఎమ్మెల్యే కోఆర్డినేషన్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ బైరెడ్డి శబరి డైరెక్ట్ గా ఎరాసు ప్రతాప్ రెడ్డి ఇంటికి వెళ్ళడం, అక్కడే ఉదయం అల్పాహారం చేసి ప్రోగ్రామ్ లో పాల్గొనేటువంటి ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో దీన్ని పూర్తిగా ఆగ్రహించారు బుడ్డా రాజశేఖర రెడ్డి సంబంధించినటువంటి వర్గం. అసలు స్థానిక ఎమ్మెల్యే అనుమతి లేని, స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా, స్థానిక ఎమ్మెల్యే ప్రోగ్రామ్ డిజైన్ చేయకుండా మీరు ఎలా నియోజకవర్గంలో అడుగు పెడతారనేటువంటి నేపథ్యంలోనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా ఎరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపైన రాళ్ల దాడి చేసినారు. కిట్లద్ద ధ్వంసమైనటువంటి ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడినటువంటి నేపథ్యంలో బైరెడ్డి శబరి అదేవిధంగా ఎరాసు ప్రతాప్ రెడ్డి కూడా ఇంట్లో నుంచి బయటకు రానటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. అక్కడ ఉన్నటువంటి వీరిద్దరికి శబరిని కూడా ఈ కార్యక్రమంలో
ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ముందుకెళ్తే పరిస్థితులు చేతాటేటువంటి పరిస్థితులు ఉంది కాబట్టి పోలీసులు బైరెడ్డి శబరిని పంపించడం జరిగింది. అయితే బైరెడ్డి శబరి ఒకటి చెప్తారు, నేను ఎంపీగా ఉన్నాను, నా నియోజకవర్గంలో ఎంపీ ఎక్కడ ఏ ప్రాంతంలో అయినా పర్యటించడానికి ఏ ప్రాంతానికి వెళ్ళడానికి నాకు ఎవరి అనుమతి అవసరం లేదు, నేను పర్యటించి తీరుతానని ఒకవైపు చెప్పేటటువంటి పరిస్థితి. మరోవైపు ఏరాసు ప్రతాప్ రెడ్డి అసలు అక్కడ జరగాల్సినటువంటి అంశం ఏం లేదు, కానీ ఎందుకు గొడవ జరిగిందనేటువంటి నాకు అర్థం కావడం లేదు, అందరూ ఒకే పార్టీ అనేటువంటి తన అభిప్రాయం చెప్తున్నారు. కానీ బుడ్డా రాజశేఖర స్థానిక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో అటు మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి అయినా లేకపోతే బైరెడ్డి శబరి అయినా కనీసం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సుపరిపాలన మొదటి అడుగు తొలి అడుగు కార్యక్రమానికి వాళ్ళు ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవడమే అబ్జెక్షన్ చేస్తున్నటువంటి అంశం. సో దీనిపైన ఎవరి పెత్తనం ఇక్కడ నియోజకవర్గంలో చెల్లించాల్సిన అవసరం లేదు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అనుమతి కానీ ఎమ్మెల్యే ప్రోటోకాల్ కానీ సంబంధించినటువంటి కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా పార్టీ ప్రోటోకాల్ కూడా పాటించకుండా వీళ్ళు ఒంటెద్దుపోకడుగా ముందుకు వెళ్లారు కాబట్టి బుడ్డా వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది, తమ ఎమ్మెల్యేకి అవమానం జరుగుతుందనేటువంటి భావించింది. ఆ నేపథ్యంలోనే దాడి జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే మనం లోతుగా ఆలోచిస్తే మాత్రం బుడ్డా రాజశేఖర రెడ్డికి ఏరాసు ప్రతాప్ రెడ్డికి రాజకీయ వైరుధ్యం ఇప్పుడు నుంచి కాదు, గత కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ దాడి జరిగిందని చెప్పవచ్చు. ఏదేమైనా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సుప్రీం ఎమ్మెల్యే యొక్క దీనిపైనే మాజీ మంత్రులు అయి ఉండొచ్చు, ఎంపీలు అయి ఉండొచ్చు, కానీ ఒక ప్రోగ్రామ్ అధికారిక ప్రోగ్రామ్ చేయాలన్నా పార్టీ పరమైనటువంటి ప్రోగ్రామ్ చేయాలన్నా ఆ నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రతినిధులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేదంటే ఇన్ఛార్జ్ లేక కన్సర్న్ లేకుండా ప్రోగ్రామ్ చేయడాన్ని మాత్రం బుడ్డా రాజశేఖర రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే జరిగినటువంటి పరిణామాలపైన పోలీసులు ఆరాధిస్తున్నారు. దాడి ముందుగా ప్రేరేపించింది ఏరాసు బైరెడ్డి వర్గమా లేకపోతే బుడ్డా రాజశేఖర రెడ్డి వర్గం అనేటువంటిది కూడా స్థానికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం చూస్తుంటే టీడీపీ పార్టీలో ప్రముఖమైనటువంటి నాయకులు ఒకవైపు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఇప్పుడు దీన్ని అరిష్టాలు తీసుకునే అవకాశం ఉంది. అరిష్టానం ఎలా తీసుకోవచ్చు? అటు ఎమ్మెల్యే పైన లేదంటే వచ్చినటువంటి శబరి పైన ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? బికాజ్ అక్కడ ఒక లేనటువంటి ఒక అంతర్యుద్ధానికి దారి తీసినట్టుగా దాడి చేయడం అంటే చిన్న విషయం ఏం కాదు కదా. మనోజ్, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పెద్దలు ఒకటే చూస్తున్నారు, టీడీపీ పార్టీ సంబంధించిన పెద్దలు చంద్రబాబు నాయుడు వీళ్ళంతా క్షుణ్ణంగా అర్థం చేస్తున్నారు. జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఎవరు తప్పు ఉంది, ఎవరు ప్రోటోకాల్ వైలేట్ చేశారు, ఎందుకు ఘర్షణ జరిగిందనే మీద ఆరా తీస్తుంది. అయితే జరిగిన ఇక్కడ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తే మాత్రం స్థానిక ఎమ్మెల్యేకి అనుమతి లేకుండా స్థానిక ఎమ్మెల్యేకి ఇన్ఫర్మేషన్ లేకుండా పోవడం అనేటువంటి ఏరాసు ప్రతాప్ రెడ్డి మాజీ మంత్రి అయినా సరే ఎంపీ బైరెడ్డి శబరి అయినా సరే అలా పోవడం తప్పు అనేటువంటిది క్రమశిక్షణ చర్యల కింద వచ్చేటువంటి ప్రక్రియ అయితే ఉంది. అయితే అసలు ఇంతడు వీళ్ళు ఎమ్మెల్యేకి సమాచారం ఇచ్చిపోయారా లేకపోతే ఇవ్వకుండా వెళ్లారనేటువంటి దాని మీద ఆరా తీస్తే మాత్రం పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తే అటు ఏరాసు ప్రతాప్ రెడ్డి పైన కావచ్చు, ఇటు బైరెడ్డి శబరికి సంబంధించినటువంటి పార్టీ క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించి ప్రభుత్వ ప్రోటోకాల్ పాటించకుండా వెళ్ళింటే మాత్రం వాళ్ళ మీద తప్పనిసరిగా వాళ్ళకి యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటాయి. ఒకవేళ లేదు వాళ్ళు ఎక్కడ కూడా పార్టీ పరమైనటువంటి క్రమశిక్షణ దాటకుండా పార్టీ ఎమ్మెల్యేకి ఇన్ఫార్మ్ చేసిన స్థానిక ఏరాసు ప్రతాప్ రెడ్డి మొదటి నుంచి రాజకీయ వైరుధ్యం ఉన్నటువంటి నేపథ్యంలో తను ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనేటువంటి ఉద్దేశంతో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి కనుక భావించి దాడి చేయించింటే మాత్రం బుడ్డా రాజశేఖర రెడ్డి మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకు. థ్యాంక్ యూ హుస్సేన్. సో ఇటు గడపకి టీడీపీ అనే కార్యక్రమం ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందేమో కానీ నాయకుల మధ్య విభేదాలతో బయటపడుతున్నాయి. శ్రీశైలంలో ఉన్నటువంటి ఒక నాయకుడి అంటే మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి వెంట మంత్రి ఎంపీ శబరి పర్యటిస్తూ ఉండగా ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే బుడ్డా వర్గీయులు ఒక్కసారిగా ఆందోళన చేపట్ట రకంగా ప్రతాప్ రెడ్డి ఇంటిపైన ధ్వంసం చేశారు, రాళ్లతో రువ్వారు. ఆత్మకూరు ఎంపీ బైరెడ్డి శబరిని అడ్డుకున్నారు. దాదాపుగా ఎమ్మెల్యే బుడ్డా వర్గీయులు అటు శబరి మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి పైన కూడా దాడి చేయబోయారు. కానీ బైరెడ్డి శబరి మాత్రం నాకు ఎవరి అనుమతి అవసరం లేదు, నేను ఒక ఎంపీని, నాకు ఒకరి దగ్గర అనుమతి తీసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ ఎమ్మెల్యే వర్గీయులు మాత్రం మీరు ఎవరికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా కూడా మీరు ఎమ్మెల్యేతో కాకుండా మాజీ మంత్రితో వెళ్ళడం అనేది కొంత ఇబ్బందులు గురి చేస్తుందని చెప్పి వారంతా కూడా ఆమోదం వ్యక్తం చేస్తూ గో బ్యాక్ నినాదాలు చేశారు. ఒకసారి మళ్ళీ ఆ విజువల్ చూద్దాం. గడపకి టీడీపీ అనే కార్యక్రమం ప్రజల నుంచి ప్రతిస్పందన, ప్రజల నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో అనేటువంటి తెలుసుకునే లోపే అటు నాయకుల మధ్య అంతర్యుద్ధాన్ని మాత్రం దారితీసింది. Go back.
న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.